హాయ్ ఫ్రెండ్స్, శబరీష్ రాఘవేంద్ర తేనె తొట్టి లేపడానికి వచ్చింది ఫ్రెండ్స్. నొప్పి పెడతాను, కొంచెం భయం ఉంది తేనె తొట్టి అంటే. అది కూడా తేనె తొట్టి పొద్దులో ఉంది, అది కూడా ఆడంది మీకు కనపడదు. నేను తేనె లేపి చూపిస్తాను ఫ్రెండ్స్. నాకు భయం లేపాలంటే, మా వాళ్ళు లేపుతున్నాడు చూడండి. అరే జాగ్రత్తగా ఉండరా, పిచ్చకుడు కొడతాయి. ఊరే మంట కాదురా, సత్తైరా మంట పెడతాయి. శబరి ఇట్లా కింద కొంపు లోపలికి ఇట్ట మంట కింద కొంపు, అది వెళ్ళి రాఘవేంద్ర పొగ పెట్టి రావయ్యి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈగా శబరీష్ లేపుతున్నాడు, వాళ్ళ అన్నయ్య సాయం చేస్తున్నాడు. సాయంత్రం పెళ్ళి ఉంది, మరి ఎట్టుంటుందో ఏమో. అరే ఒక్కే కుట్టినా కానీ పెళ్ళికి పోయినరు నేనైతే. చాలా రిస్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకోసం, చూడండి. ఏం కనిపించలేదా? ఏంటి మా ఒక్క కూడా బయటికి రాలా? అవతల నుంచి పొడుచుకోవద్దు ఏంటి ఏగలన్నీ, అవతల పోయి చూడరా. అటు వస్తాయా? అరే లోనికి వెళ్ళిపోయి ఉంటాయి మా అయితే. తెయ్యి తొట్లు తీసి లోన పోవాలి, లోన్లో తొక్కడే ఉంటాయి, సత్తుంటే లోపల ఊపిరాడక. తొట్టలో చూసుకోవచ్చా? కంచునే ఉంది కదా, గొడ్డలు ఎందుకు దానికి? తగలు కొట్టుంటారు బొండి, ఇది కూడా చెందు ఆగరా, లోపల ఈగలు ఉన్నాయిరా. సత్తే అగ్గి పెట్టేది, అగ్గిపెట్టి నువ్వే వెలిగించింది. కత్తా ఇది తగిలిద్దా? పురి ఉందమ్మా తేనె, పురి తేనె ఉందరా. అరే గరికి వచ్చిరప్పు గరిమట్ట అటుపక్క కొంత గారు కోసింది, అది ఆగదా. తేనె ఉందా లేదనుకుంటా, తీయండిరా. అరే రివర్స్ తిరిగేది ఎలాగ ఇది? అరే ముందు దీంట్లో పెట్టండి తొట్లు, తర్వాత మామ పగల కొట్టాలి పండు. పగల కొట్టాలా? తగిలిద్దా కత్తికి? ఇదిగో ఇదిగోరా, పగల కొట్టాలంట. ఏ మాటలు